ప్రియులరా, మరి ఈనాటి ధ్యానం కొరకై హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదివి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్కగా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఈ పూట మనం ధ్యానం చేసే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, మేము నిజమైన దేవుని నమ్ముకున్నాము, మాట్లాడే దేవుని నమ్ముకున్నాము, మా కొరకు దిగి వచ్చి మమ్మల్ని దర్శించే దేవుని నమ్ముకున్నాము, మాకు తోడుగా ఉండే దేవుని నమ్ముకున్నామని చెప్పి దేవుని గురించి వారు గర్వంగా చెప్పుకుంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ దేవుడట వీళ్ళ గురించి చెప్పుకోవడానికి అసలు ఎప్పుడు సిగ్గుపడ్డట, చాలా గొప్పగా ఫీల్ అవుతాడంట. అంత విషయం ఏముందంటారు వాళ్ళలో అనేది పూట మన ధ్యానాంశం. నా వరకైతే ఇది చాలా పెద్ద సవాలుతో కూడిన విషయం. యేసయ్య నా దేవుడని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతానా? పొరపాటును సిగ్గుపడిన. ఎందుకంటే అంతకన్నా మంచి దేవుడు ఎవరున్నారు భూమి మీద? గర్వంగా చెప్పుకుంటాం ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, చావునే చంపాడని, పాపుల్ని ప్రేమించాడు, క్షమించాడని. ఏ రూట్లోకి వచ్చినా సరే ఆయన గురించి చెప్పుకోవటం మనకు గర్వకారణం. కానీ మన గురించి చెప్పుకోవటానికి ఆయన దగ్గర ఏముంటుంది? ఆడి పాపి, బలహీనుడు, చెడిపోయాడు, పడిపోయాడు, చచ్చిపోయాడు, బతికించాను, కాపాడని చెప్పాలి. అంతకనే ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు అన్నాడు. అది ఎంత పెద్ద మాట అంటారు అసలు. అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను యేసయ్య బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడకపోవడంలో విశేషం లేదు. మనకంటే కొన్ని కోట్ల 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 రెట్లు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ గలవాడు కనుక ఆయన గురించి మనం చెప్పడంలో పెద్ద విశేషం లేదు. కానీ భూమి మీద జీవించి మరణించిన ఒక ముగ్గురు పేర్లు చెప్పి నేను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడటం లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రోత్సాహకరమైన మాట ఏమిటంటే, మనము కానీ బతకాల్సినట్టుగా బతికితే, ఈ మాట మన గురించి చెప్పడంలో కూడా దేవుడు వెనుకాడే మనిషి ఏం కాదు. ఆయన మనసు అలాంటిది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూసే దేవుడు కాదు కదా. అందరినీ ఒకే రీతిగా చూసే ప్రేమగల, సమన్యాయం అంటూ చూపగలిగితే ఆయన కంటే ఇంకెవరూ చూపలేరు కదా. ఎందుకంటే యోబు గ్రంథంలో అంటాడు, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం అని. ఏమిటి అన్యాయం అని అడిగితే మరిచిపోవటం అన్యాయం అని, పక్షపాతం చూపటం అన్యాయం అని వాక్యాలు చెబుతున్నాయి. అలా చేయడు ఆయన. అంచేత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విషయంలో నేను ఫలాని వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు అనే సాక్ష్యాన్ని మన పేరు మీద దేవుడు చెప్పే రేంజ్కి మనం బతకాలంటే ఎట్లా అనే దానికి సంబంధించిన ఒక అత్యవసర ఆసక్తికర ధ్యానం ఇది. శ్రద్ధగా ఆ ముగ్గురు పరిశుద్ధుల జీవితాలని మనం ఒక్కొక్క కోణంలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వచ్చిన భాగం ఆదికాండం 18వ అధ్యాయం తీయండి. ఆదికాండం 18వ అధ్యాయం 5.
దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తా ఈ మాటలు వినండి. దేవుడు అబ్రహామును ఎండవేళ గుడారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు దర్శించెను అని వాక్యంలో రాయబడింది. మీరంతా తలలు ఉంచుకొని విపరీతంగా చదివేసుకొని ధ్యానం చేసుకొని ఈ రకంగా అలిసిపోయే రకాలైతే కాసేపు మనస్ఫూర్తిగా టైం తీసుకుని అధ్యక్షుడిని అడిగి అలిసిపోండి. ఆ తగువేది అయిపోయిన తర్వాత కాసేపు మనం వాక్యం మాట్లాడుకుందాం. లేదా తలలు పైకెత్తి నా వైపు చూస్తా వినండి. ఈ మొక్క చెప్తాక 10 ఏళ్ళ మట్టి ఇదే చెప్తున్నాను నేను. తల వంతి ధ్యానం చేసే వాళ్ళు ఒకలో, నిద్రపోయే వాళ్ళు ఒకలో. నేను కళ్ళు మూసానే కానీ ఇంటానే ఉన్నాను, చెవులు మాత్రం తెరిచానని విచిత్రమైన విన్యాసాలు ఒకరు. ఇవన్నీ మానేయండి. దేవుని వాక్యంలో ఏముంది క్రమం? మాటలాడుచున్నవాని వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు శ్రద్ధగా విని. ఎన్ని లేవా బైబిల్లో? ఓ చెవు పాడేశానులే. ఇన్నాళ్ళ క్రైస్తవ్యంలో ఈ ఒక్క క్రమం కూడా రాకపోతే మరి ఇంకేంటి వ్యవహారం? భక్తి అంటే మనమే కేరా పట్టరస్ అన్నట్టుగా మాట్లాడి ఎవడికైనా క్లాస్ బీకి అంత మూమెంట్ తయారు చేసుకొని ఈ మాత్రం క్వాలిటీ లేకపోతే వేస్ట్గా. ఒకడి మీదకి దేవుడు గాఢ నిద్రాత్మ పంపాడంట, బైబిల్లో ఉంది. అట్లాంటిది ఏమన్నా వచ్చిపడిందా? దరిద్రమైన హల్లెలూయా. అందరు కూడా చెప్పలేదుగా హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు మాట్లాడుతుంది అని వారి దేవుడు నడిపించుకుంటూ సిగ్గుపట్టలేదన్న మాట మనకు సవాలుగా, రోషము పుట్టించేదిగా, ఆసక్తి కలిగి భక్తి చేసేదిగా నిలిచి ఉన్నది. ఈ క్రమంలో అబ్రహాము గురించి ధ్యానం చేస్తుంటే ఎండవేళ గుడారపు ద్వారము వద్ద ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు అబ్రహామును దర్శించాడు. దేవుడు అబ్రహామును దర్శించిన సమయం, అబ్రహామును దర్శించినప్పటి పరిస్థితి చూస్తే అబ్రహాము హ్యాపీగా ఉన్న మూమెంటా, దుఃఖంలో ఉన్న మూమెంట్? అది భయంకరమైన శ్రమ, దుఃఖం నడుస్తోంది. దేవుని చిత్తమును 100% ఇంప్లిమెంట్ చేయక స్వచిత్తములో పడి మనుషుల మాటలు విని బలహీనపడి అయ్యో దేవుని ఎదురు దోషిగా నిలబడాల్సి వస్తుంది ఒక అపరాధ భావంతో గడుపుతున్న క్షణాలవి. నిజానికి అతను అవిధేయుడు కాదు, తిరుగుబాటు మనిషి కాదు, వినయ విధేయతలు కలిగిన భక్తుడే. He was misguided. He got misleaded. వేరొకరి మీద తోసేయడం కాదు కానీ బలహీనమైపోయాడు. ఈరోజు నా దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక అంశాన్ని వినండి. స్వయముగా దేవుడు ఇంటికి దిగువచ్చి గుడారంలో నుండి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టమని, సముద్ర పిసక రేణువు లెక్క పెట్టమని, ఇంతగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, సంతానం ఇంత చేస్తానని చెబితే ఇవేమీ తిరగని శారమ్మ హాగరుతో వివాహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విధంగా బలహీనపడి దేవుని చిత్తములోంచి బయటకు వచ్చి వెలుపట ఇష్మాయిలును సంపాదించుకొని కోరి కష్టాలు సమస్యలు తెచ్చుకున్నాడు. పరిస్థితి ఎక్కడ దాకా పోయిందంటే ఆ చంటి పిల్లాన్ని వాళ్ళనందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బిడ్డలారా, ఇది శారమ్మ నా పక్షంగా నువ్వు స్ట్రాంగ్గా నిలబట్టం లేదు, ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నావు, ఎందుకు అటు ఇటుగా ఉంటున్నావు, గట్టిగా మాట్లాడలేవా అన్నట్టేమో మాట్లాడుతోంది. నా జీవితాన్ని మీ ఇష్టానుసారంగా నేను పని చేసుకునేదాన్ని తీసుకొచ్చి నాకు ఈ పోస్ట్ కట్టబెట్టి
నన్ను ఒక తల్లిని చేసిన కొడుకునిచ్చి ఇప్పుడు ఒట్టి నీళ్ళ సంచి చేతికిచ్చి ఎడారిలో బొమ్మంటారా? ఏం న్యాయం అండి పెద్ద మనుషులు మీరు అని ఆమంటుంది. వీళ్ళిద్దరు సందర్భం కుక్క పెట్టి ఎడుతున్నాడు. చెప్పుకుందాం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమన్నాడు? నన్ను అడిగి చేసావా? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆమె చెప్పినట్టు చేసావు, ఆమె చెప్పినట్టు నేను అవతల బాగున్నాడు. ఎటు పోదామన్నా ఇక దారి లేని పరిస్థితి. ఎంత దుఃఖం, ఎంత కష్టం. వీళ్ళందరితో ఏగి నానా సాగు చేసి దేవుడు కూడా చీపట్లు పెట్టి ఏనా ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? వాళ్ళ సలహాలు విన్నావుగా, వాళ్ళు చెప్పినట్టు చేయి. అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాంగా. దేవుని వాక్యం ఆదివారం ఎంత ఖండితంగా చెప్పినా ఇంటికి వెళ్ళాక పెద్దమామయ్య చెప్పాడనో, చిన్నమాయ చెప్పాడనో, చుట్టాలు చెప్పాడనో, పక్కింటోడు చెప్పాడనో, ఫ్రెండ్ అన్నాడనో, ఇక నలుగురు అట్ట అనేసరికి నేను కూడా అట్టాగా అనుకుంటాను. ఇప్పుడు దానివల్ల ఏదన్నా కష్టం వచ్చిందనుకో, ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వాళ్ళు చెప్పినట్టు చేయి అంటాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే సగం తెలుగునట్టే మనకు. దేవునికి స్తోత్రం. ఎన్ని కోల్పోయినా ఒకటి కాపాడుకోవాలి. ఏంటది? దేవుడి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు రాతలబో అనే పరిస్థితి రాకుండా చూసుకుంటే సగం బతికినట్టే మనం. ఇన్ని తెలివితే అట్లా పెద్ద పెద్ద కాస్ట్లీ మాటలు, డైలాగులు, ఏసు రక్తం ఇచ్చేయి ఎందుకు? కానీ ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఎవడు నాకేం సంబంధం, వెళ్ళి సావు నువ్వు సావు అనే కాడికి తెచ్చుకోకుండా ఉంటే మనకు తెలివి ఉన్నట్టే లెక్క. నేను మా భాషలో ఏమంటానంటే దేవుడి దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోకుండా అంటుంటాను మాకు. కానీ అదలబా అని చెప్పంటే ఎందుకు ఇంకా బతుకు? అబ్రహాం గారికి సిక్కు వచ్చింది. ఇప్పుడు పాపాత్ముడు కాదు, అవిధేయుడు కాదు, తిరుగుబాటుడు కాదు, వ్యభిచారి కాదు, ఏం కాదు, అయినా సరే సిక్కు వచ్చింది. దేవుని చిత్తం అనండి ఒకసారి. ఎంతవరకు దేవుని చిత్తములో ఉంటే మనం సేపుకుంటాం తప్ప కొంచెం స్వచిత్తం, మనుషుల ఆలోచన, ఎవరు పడితే వాళ్ళ సలహాలు విన్నామా? డబ్బులు పోతే మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటాం, పర్లేదు, అది పెద్ద విశేషం కాదు. పంట ఈ సంవత్సరం రాకపోతే ఇంకో సంవత్సరం వచ్చుద్ది, ఓకే. కొంచెం నీరసం వచ్చినా తిండి కంట్రోల్ చేసి జాగ్రత్త పడి మళ్ళీ ఆరోగ్యం తెచ్చుకుంటాం. కానీ దేవుని దగ్గర ముఖం చెల్లని పరిస్థితి దిక్కుమాలి బతికైపోద్ది. ఈ పరిస్థితి ఎవరికి వచ్చింది తెలుసా? పాపము చేయని వ్యక్తికి వచ్చింది. ఆడు పాపిష్టి వాళ్ళే అట్టగా ఇద్దంటకి గబుక్కుని మాట దారే మనిషి కాదు ఆయన, చాలా పెద్ద మనిషి. చట్ట ప్రకారం చూస్తే కూడా హాగర్ వివాహం చేసుకోవటం చట్ట ప్రకారం కరెక్ట్. కారణం ఏంటంటే దగ్గరుండి భార్య చేసిన వివాహం. అది అక్రమ బుద్ధి, అక్రమ వ్యవహారం, బరితెక్కించిన జీవితం కాదు అది. ఏ వైపున తప్పు పడతా కనపడదు. కానీ యేసులో మాత్రం నాకు సంబంధం లేదనుకున్నాడు. ఎందుకు ఇంత చెప్తానంటే చాలాసార్లు మనం మాట్లాడితే, చర్చిస్తే, కూర్చుంటే మన దగ్గర తప్పు కనపడదు, ఎవరి దగ్గర దొరకం. కానీ యేసు మాత్రం చిచ్చి అతలు బాగుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ని, పాస్టర్లు అందరినీ గెలిచేస్తావు కానీ అక్కడికి గెలవలేవు. తెలివితేటలు మానేసి కుదురుగా ఉంటే మంచిదని మనం చేస్తున్నాను. పాస్టర్ గారిని ఏముందో గట్టిగా అట్టగాదని మీరు అట్ట అంటారండి, నేను రిటైర్ చేశాను దేవుని చేస్తాడు దేవుడు. సర్లే అమ్మా మరి గబుక్కు నాకు అప్పటనేమో సారీ అమ్మ. మరి అది గెలిచిన ఫీలింగు. యువతని ఇంట్లో వాళ్ళు నీకు పాస్టర్ని అట్టన్నాక ఇంట్లో వాళ్ళు అల్లాడిచ్చేసి ఉంటావు. ఈ పాటికి మొత్తం అయిపోయింది కోవడం. ఇంతమందిని సెట్ చేసి జాగ్రత్తగా యేసు రక్తం చేయం అనే చూపు దగ్గరికి వెళ్తే చేతలు మాట్లాడు ఇంకెందుకు? కనుక ఈ ప్రగల్భాలు, ఈ తెలివితేటలు, ఈ పాపిష్టి వాగ్వాదాలు అన్నీ మానేసి ఆయన దగ్గర ముఖం చెల్లే బతుకు మెయింటైన్ చేసుకుంటే అదే ₹1,00,00,000, దానికి మించింది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక లాజికల్ థింకింగ్, రీజనింగ్, ఆర్గ్యుమెంట్, డిబేటు, ఈ దరిద్రాన్ని వదిలేయి. ఈ డిబేట్ల పేరు మీద తెగబడిపోతున్నారు పెద్ద పెద్ద అధికారులు అందరూ. యేసు రక్తం ఏం చేయి, మీరు గుండె మీద పెట్టుకొని చెప్పండి, చూస్తున్నారుగా. ఈ డిబేట్ల వల్ల దేవునికి మహిమ ఎంత వచ్చి ఉంటుంది ఇప్పటికి? పోనీ సంఘమునకు ఎంత క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది? పోనీ ఆ సోకాళ్ళు సూపర్ డిబేట్ వేలో వారెంత మేలు పొంది ఉంటారు? లాభం 10% ఉంటుంది, 90% నష్టం జరుగుతుంది. 10% కూడా లేదని అంటలా ఉంది. వారికి ఇచ్చిన జ్ఞానం, వారికి ఇచ్చిన వాక్పటిమ, వారికి వాక్శుద్ధి, సామర్థ్యం ఓ 10% అయితే ప్రయోజనం. శబాషిరా అనిపించిన మాట నిజమే. కానీ ఈ లోపు ఈ సందును బడి ఆబోతులు కుమ్ములాట్లో లేగదోట కాలిరిని అన్నట్టు అయింది కోటం. చిన్న శతిక వాళ్ళు దెబ్బతింటున్నారు, సంఘాలకు ఇబ్బంది వస్తుంది, సమాజంలో ఎదుర్కోలేని ఇబ్బందులు, తలకాయ నొప్పులు తయారవుతున్నాయి.
ఆ బోతులు బేభత్సంగా ఉంటున్నాయి, ఫేమ్ అయిపోతున్నాయి, లేకపోతే కాళ్ళు ఇరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మీరు అంత సీరియస్గా ఉంటే నాకేం అర్థం అవుతలేదు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చలు జరగాలి, కానీ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలి. చర్చను ఎప్పుడు తక్కువ చేయట్లా, తప్పు పట్టట్లా. ఏకపక్షంగా సాగకూడదు. పేతురు నిలబడితే పేతురు 11 మందితో లేచి మాట్లాడింది. పేతురు 11 మంది నిలబడిపోయారు. అవును, ఏ సామెను అన్నాను అంకల్ నుంచోని. స్థానిక సేవకులతోనో తోటి సేవకులతోనో సహకారాత్మకంగా ఏకీభవించి ఒక వేదికను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఎవడికాడే కింగు, ఇంకెవడితో పడదు. ఈ అనారోగ్యకరమైన ధోరణి పోవాలి. ఇట్లా మధ్యలో పోయేది కూడా పోవాలా. దేవుని స్తోత్రం. ఏడ్చి కొడితే గంట సేపు ప్రసంగం, దానికి ముందు దాని తర్వాత ఇంటర్వెల్ అని. ఈ గంట సేపు లేదు. ఇప్పుడు ఇంకా వస్తున్నారు భక్తులు తీర్పాటు చేసుకొని. ఎందుకు వస్తున్నారమ్మా? అప్పుడే భోజనాలు గంట అయిపోయినాయా? రండి కూర్చోండి. ప్రభుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు. మీరు అట్లా ఉన్నారు. మాకైతే భయం వేసి చచ్చిపోయేవాళ్ళం. లెగాలంటే ప్రార్థనలు గదగదలు ఆడిపోయేవాళ్ళం. ప్రార్థనలో కూర్చున్నాక లెగాలంటే పేనం మీదకి వచ్చేసేది ఎంత భయంగా బతికేవాళ్ళం. మీకున్న ధైర్యంలో దశంభాగం లేదు మాకు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. బిడ్డలారా, అబ్రహాము గారు గొప్పతనం నేను చెప్పేది ఏంటంటే, ఇంత చిక్కులో ఉండి ఇంత కచ్చలు ఇంటికి వెళ్తే ఆమెమో నువ్వు అసలు నన్ను ఈ మంచిసరికి పట్టించుకోవట్లేదు అంటే ఆమె ఎడుతుంది. బయటకు వచ్చిన బతుకు అన్యాయం ఆమె ఎడుతుంది. ఈ పిల్లగాడేమో తెగ ఎడుతున్నాడు. ఆయన తినమని నా దగ్గరికి ఎందుకు వచ్చామని ఆయన అంటున్నాడు. ఎంత దుఃఖంలో ఎండపోట గుమ్మల పడి ఎడుతున్నాడు పెద్ద మనిషి. ఏదో చిన్న పొరపాటు జరిగింది కానీ నా కొడుకేగా, నన్ను నమ్ముకొని అందరిని వదిలేసుకొచ్చాడు రా, నేను వెళ్ళిపోతే అట్ట అని మంచి ఎండపోట దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ మూమెంట్లో దేవుడే అతని దగ్గరికి వస్తే పరిగెత్తుకెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. అవునా కదా? సాష్టాంగపడి పూజించి ఆరాధించి ఇన్ని చేసినోడు ఇప్పుడు నా మాట శ్రద్ధగా మీరు వినండి. దేవునికి స్తోత్రం. నా మాట మీరు ఒక్క మాట యథార్థంగా చెప్పండి దేవుని బిడ్డలారా. అబ్రహాము గారికి యేసయ్య కాళ్ళ మీద పడి చెప్పుకోవడానికి కష్టం ఏమీ లేదా? మాట్లాడాలి మీరు. అలాంటి పరిస్థితి కాదా? ఆ మూమెంట్లో ఇంట్లో అంత ఇబ్బంది ఉందా లేదా? అలాంటి పరిస్థితిలో దేవుడే ఎత్తుక్కుంటే తన ఇంటికి వస్తే ఎగిరి గంతేసి, నేనైతే కనుక బోర్మని ఏడ్చి కాళ్ళంటే మొత్తం బాధలు కష్టాలు చిట్ట మొత్తం చెప్పేద్దు. నువ్వు డబ్బు అయిపోయిందా, ఏదో అయిపోయింది నువ్వు చూడు, ఇది దండం పెడతాను. ఇక ఆ ఇస్మాయిల్ గారు గొడవ చూడు బాబు, ఇస్సాకం దయచే నేను కాల్చింది ఏ బాగా దండం పెడతాను, ఫ్యామిలీ వాళ్ళు ప్రాబ్లం మొత్తం దండగట్టేద్దు కష్టం అంతా. కానీ అబ్రహాము గారి క్వాలిటీ ఏం తెలుసా? చాలా పెద్దగా ఉందంగా. దేవుడు నా ఇంటికి వచ్చాడు, నేనేమన్నా ఇవ్వాలి కానీ అడుగుతారా, తప్పది అన్నట్టుగా, అయ్యా కొంచెం భోజనం చేస్తారా, కాలు కడుక్కోండి, కొంచెం నీళ్ళు తాగండి, కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి, భోజనం పెట్టేస్తాను అంటాడు. పోనీ భోజనం పెట్టకుండా మాట్లాడకూడదనే సంస్కారం కలిగి అలా చేశాడేమో అనుకున్నాను నేను. కానీ భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎదురుకుండా చెట్టు కింద వచ్చినాడు తప్ప, అయ్యమన్నా సంగతి ఏంటి, శరం ఎడుతుంది, మరి రోజు రోజుకి బలహీన పడిపోతున్నాం, విశ్వాసం సనగిలిపోతుంది, కనికరించి ఏదో అద్భుతం చేయి బాబు అని దండం పెడతాను. ఒక ముక్కండే పెద్ద మనిషి. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆయనే మళ్ళీ ఈ తారీఖుకి శారముల్లో కొడుకుంటాడు రా భయ అన్నాడు. దానికి కూడా హల్లెలూయా స్తోత్రం అనలా. అసలు అది కూడా అనలేదమ్మా, ఏమనలేదు ఆయన. సరే అయ్యా నీ చిత్తం. పెద్ద మనిషికి సంతానం కావాలని ఆశ లేదా? దేవుడు నన్ను కనికరించాలని కోరిక లేదా? దేవుడే ఇవ్వాలి నాకు అనే ప్రార్థన లేదా? అసలు నా అడిగే మనసు అనండి, పొందుకునే ఆరాటం ఆ టైంలో లేదా ఈ మనిషికి? అంత కాన్సెప్ట్. దేవుడు నా ఇంటికి వచ్చాడు, నేను అడగను వేరే ఇంటికి వచ్చిన పెద్ద మనిషినే, మనం ఏదైనా ఇవ్వాలి, మర్యాద చేయాలా, గౌరవించాలా, ఇలాంటప్పుడు అడుగుతామా ఉరుగా అని లోపల ప్రాణం నూరుకబడితే, ఏ ప్రాణం ఆగో, ఇది అడుక్కునే టైం కాదు, ఇచ్చే టైం ఇదే. ఆయన సంతోషపరచాలా, పెద్ద ఆయన దేవదేవుడు మన ఇంటికి వచ్చాడు, ఆయన బాగు చూసి పంపాలా, ఆయన కనపరిచి పంపాలా, ఆరాధించి పంపాలా. అడుగుతాం ఇప్పుడు ఉరుగా పద్ధతి పోలు లేకుండా అని ప్రాణాన్ని ఊరుకోబెడుతున్నాడు.
అదంతా అయిపోయిన తర్వాత దేవుడు బయలుదేరుతా, నాన్న నీకు మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను రా అన్నాడు. అయ్యా ఏంటయ్యా చెప్పండి అయ్యా. సొదొమ గొమొర్రాల పరిస్థితి ఘోరంగా ఉందని తెలిసింది, నేను అటు వెళ్దాం అనుకున్నాను. సరే ప్రభు నీ చిత్తం, ఆ దుర్మార్గులు అట్టంటే వాళ్ళు నువ్వు వెళ్తేనే కానీ చెట్టు అవదేశ రక్తం చేయి. నేను మీకు చెప్పాలి అని ఆశించి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, అతను దేవునికి ఎంతకాడికి ఇచ్చే మనసుతో ఉన్నాడు కానీ కనీసం అడిగే మనసుతో. ఆమేన్. ఇది మనకు సాధ్యమా? అటు మాట్లాడతానులే, మా కష్టాలు బాధలు మీకేం తెలుసాయా, ఆయనకి కాబట్టి ఎవరికి చెప్పుకుంటావు, నువ్వు అటు మాట్లాడుతున్నావు కానీ అంటారు. అబ్రహం గారికి లేవా కష్టాలు? అమ్మో చాలా, అసలు దేవుని రూపంలో మనకు అట్లాంటి బాధలు లేవు, అసలు అన్ని బాధలు ఉన్నాయి ఆయనకి. దేవుని రూపంలో మనకు అట్లాంటి బాధ వచ్చే పరిస్థితి కూడా లేదు, దేశ రక్తం వేసి చేయు, అంత చిక్కులో పడ్డాడు పెద్ద ఆయన. అలాంటి మూమెంట్లో దేవుడే దిగి వస్తే అసలు కష్టాల చిట్టా మొత్తం చెప్పేసుకొని స్వాంతన పొందాల్సిన మూమెంట్లో చాలా పెద్ద మనిషిగా స్థితప్రజ్ఞకి అసలు ఏమీ లోటు లేనట్టుగా గబగబా ఆయనకి సాష్టాంగ దండ ప్రమాణం చేసి నమస్కారం చేసి గబగబా నీళ్ళు ఇచ్చి, అయ్యా కొంచెం రిలాక్స్ అవ్వండి, మీకు ఏదైనా భోజనం పెడతాను. కొన్ని భోజనం పెట్టేటప్పుడు ఎదుర్కొని ఉంచున్నాడు, ఏం కావాలో వడ్డిద్దామని తప్ప ఏమైనా అడుగుదామని కాదు. అయిపోయిన తర్వాత కూడా ఆయనే చెప్తే కూడా దానికి కూడా పెద్ద బేపచ్చగా ఎగిరికి ఎంత లేకుండా, సరే ప్రభు మీ ఇష్టం. పొందుకోవటంలో అడగటంలో ఆసక్తిని కనపరచని ఒక భక్తి. నీకే దేవుని సన్నిధి దొరికితే, నీకే దేవుడు దర్శనమిస్తే, నీ గదిలోకే దేవుడు దిగి వస్తే ఏం కావాలో కోరుకోర వచ్చేసాను అన్నట్టుగా ఆయన తన సముఖమును కలగజేస్తే కూడా అడగకుండా ఉండగలవా? ఈ వాక్యాన్ని బట్టి ఏ సరినాలు అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే కష్టం అవుతుంది. ఎవడు పడితే అని అడగం కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి అడగకున్నట్టుంటాం. నేను నమ్ముతున్నాను దేవుడు మురిసిపోయిన ఒక కాస్ట్లీ కారణాలు ఇదొకటే. కష్ట సమయంలో దుఃఖ సమయంలో నేనే పనిమాల ఇంటికి వెళితే ఒక మాట అడగడేంటి పిల్లోడు, అసలు ఎదురు నాకిద్దామని చూస్తాడేంట్రా. క్వాలిటీ అంటే అసలు ఏనవాడి దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడేవాడిని కాను అని కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నాడు నా మాట దేవుడు. ఏదో ఆ మూమెంట్లో పలికిన మాట కాదు, ఎంతకాలం తర్వాత. నేను అబ్రహాము దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడేవాడిని కాను. ఎదురు నాకిద్దామని చూస్తాడు ఏంది ఆ మనిషి. అరే మనిషియా, ఆయన ప్రాణం ఎంత, ఆయన కొన్నది ఎంత, నాకు పెట్టి అంత మనిషా. మీకు చిత్రం చెప్తా. మన ఇంటికే ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, మన ఇంటికే ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, చేతనైనంత మర్యాద ఇవ్వడానికి ఇష్టపడతాం లేదా? మాట్లాడరేంటి? ఇప్పుడు దానికి మౌనంగా ఉంటాం, పెద్ద సూపర్ క్వాలిటీయా? పోరు మేము మెయింటెనెన్స్లు పోడు కానీ ఎందుకు అట్టుంటారు అసలు? నేను అడిగింది మిమ్మల్నేగా, ఈడ్చి కొడితే పుంజుడు జనం లేరా? మాట్లాడేది నేను, వినేది మీరు, అడిగితే మాత్రం మెయింటెనెన్స్ ఏంది లేదు అసలు? అవసరమా? అధ్యక్ష నువ్వు కూడా ఏమట్లేదు ఈ మధ్య. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అట్లా ఉండకూడదండి, ఏకీపించాలి. స్టూడియోలో వాక్యం చెప్పినట్టు ఉంటుంది, నా కెమెరా ముందు కూర్చుంటుంటే అది ఎవరు ఉండరు. కాబట్టి ప్రియులారా అనాలి, ఎవ్వడు లేడు. ఆ కెమెరా వక్తే కెమెరా మీద కూర్చొని నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు మా ఇంతమంది జనాలను పెట్టుకొని కూడా మాకు అదే పరిస్థితి. ప్రభువు నుండి ప్రియులారా అంటే ఏందో. క్రైస్తవ్యంలో వాక్యం బాగా చదివిన వారికి, ప్రార్థన చేసే వాళ్ళకి, ఒక్క ఆధారం కూడా మానకుండా వచ్చే వాళ్ళకి, ఉపవాసాలు ఉండే వాళ్ళకి చిన్న చిన్న ప్రైజులు ఇస్తున్నారంట. వీళ్ళకి దేనికి ఇద్దాం నాన్న? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏమంటుంది దేవుని వాక్యం? అబ్రహాము యొక్క మనస్సు, అతని తీరు, అతని విధానం, అతని హృదయం, అతని పద్ధతి దేవుడు మురిసిపోయాడు. సార్ ఏం మనిషి, ఇన్ని కష్టాలు ఇన్ని బాధల్లో ఉండగా నేను వస్తే
ఏదో కష్టం చెప్పుకోవాలి అనే తాపత్రయం కాకుండా నాకేదో పెట్టాలని చూస్తాడేంటి మనిషి. ఇందాక అనుకున్నట్టుగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మన ఇంటికి వస్తే మనం కాస్త ఉత్తమంగా ఆతిథ్యం చేయడానికి ఏదో మర్యాద చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే యేసు ప్రభు మన ఇంటికి వస్తే మాత్రం అడగటానికే ట్రై చేస్తాం. అసలు ఆ భక్తుడు ఎవరో కానీ కనుక్కొని ఆ ఫోన్ అర్జెంటుగా సందా ఎత్తారా, లేదా తొదలు నరికి దరికి చేరుస్తారా? ఇప్పుడు చంపేశారులే. ఇది ఆ అపవిత్రాత్మ విలవిల్లాడించి వెళ్ళిపోయింది. పోతా సైలెంట్గా పోతగా దేవుని ఆ చెప్పులు ఇడిచిన కాడే దాని అంతు తేల్చాలి పెద్ద ఆయన. అసలు అది మోకటం మహాపాపం. అమ్మో, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఆశ్చర్యపోయి, దేవుడు ఆనందపడి, దేవుడు గర్వపడా శభాషణ. ఇద్దరే క్వాలిటీ ఏంటంటే 10 తరాలకి సవాలుగా చెప్పే లక్షణం ఏంటంటే దేవునికి ఇవ్వాలి అనే ఒక మనసు. అనండి వాళ్ళు అట్ట అన్నానండి, సందా మీదకి వెళ్ళేది మనసు. నేను చెప్పిన సందా గురించి కాదురా నాయన. దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి, దేవునికి సంతోషాన్ని కలిగించాలి, దేవుడిని మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చూడాలి అనే ఒక తాపత్రయం చూసావు. అది క్వాలిటీ. మెల్లిగా జపనీస్ జాతర కూడా సందా కాడికి వచ్చాడు అనుకునేవు. నేను చెప్పింది అది కాదు. ప్రియులారా, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇచ్చే మనసు అనండి. ఎవరి కాడ ఉంది? మహాభక్తులారా మీకు ప్రణామములు. ఇప్పుడు ఎవరి గురించి ఎంతసేపు చెప్పింది? అమ్మ నాయన. ఇచ్చే మనసు ఎవరికి ఉందండి? ఎవరికి ఇచ్చే మనసు? అది పద్దాక శారమ్మకి ఆగరమ్మకి అయితే బోలు మంది ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చే మనసు? సరే, అది అయిపోయింది. 2వ పాయింట్కి వద్దాం. ఇతను అడగకపోయినా దేవుడు అతనికి ఉన్న లోటును జ్ఞాపకం చేసుకుని, నాన్న మళ్ళీ ఈ సంవత్సరం ఈ దినానికి దేవుడు మీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. అంటే అతనికి రావాల్సింది లోటు తీరినట్టేగా, కొరత పోయినట్టేగా, దుఃఖం తీరినట్టేగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సొదొమకి వెళ్తున్నాను అని దేవుడు అంటే ఈ పెద్ద మనిషి ఏం చేయాలా? సరే ప్రభా అని తన ఇంటికి తను వెళ్ళిపోవాలా. కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే అబ్రహాము ఇంకను ఆయన సన్నిధి నిలిచి ఉండెను. ఇప్పుడు 2వ ప్రశ్న నాది, ఏం పని మీద నిలిచి ఉన్నాడు? అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని ఎందుకు నిల్చున్నాడు? ఏమడగాలని ఉన్నాడు? ఏంటి ఆయన కష్టం ఏంటి, బాధ ఏంటి, దుఃఖం ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటి? అడిగే మనిషి అయితే ఎందాక అడుగునుగా, నాకు ఫలాన్ని కావాలయ్యా, నాకు ఫలాన్ని కావాలయ్యా, నాకు ఫలాన్ని ఇవ్వయ్యా, ఫలాన్ని ఇబ్బంది అయిందా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, వాగ్దాన పుత్రుని ఇవ్వండి ప్రభువా, గాయపడినటువంటి శారమ్మని స్వస్థపరచండి ప్రభువా, దుఃఖంలో ఉన్నటువంటి హాగర్ని దర్శించండి ప్రభువా, ఏడుతున్న పిల్లగాడిని చూడు ప్రభువా. చెప్పడానికి బోల్డ్ పాయింట్లు ఉన్నాయి. ఏం చెప్పాలా? ఒక్క మాట చెప్పాలా? ఆయనే జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆ వాగ్దానాన్ని తేదీతో సహా కాయపరిచేశాడు. సంతోషం. ఎగిరి గంతేసి ఆనందం గీతాలతో ఇంటికి వెళ్ళిపోవలసిన టైంలో ఇంకెందుకు నిలుచున్నాడు మనిషి? ఇంకెందుకున్నాడు అక్కడ? సరే, అబ్రహాం ఇంకను ఆయన సన్నిధి నిలిచి ఉండెను. దాని నెక్స్ట్ మాట తెలుసా? అబ్రహాము ఆయనను సమీపించి ఏమంటాడంట? ఇందాక నిలిచి ఉన్నాడు, ఇప్పుడు సమీపించాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు మనవి చేసేది ఏంటంటే, మన కష్టం తీరిపోయాక, మన అవసరం తీరిపోయాక, మనకు చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమీ లేనప్పుడు, కోరుకున్న వరం వచ్చి పడిపోయిన తర్వాత ఇంకా ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలమా? ఆ కార్యం జరిగేదాకా ఎన్ని ఉపవాసాలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు, అసలు మందిరం వదిలిపెడతామా? దేవునికి స్తోత్రం.
ఆ కోరిన రేవుకు చేరాక, అద్భుతమైన వరం వచ్చాక, దేవుడు ఆశీర్వదించాక, అల్లెల్లి రండి మనము కొవ్వినది వధించి సంతోషించదము, యెహోవా మనలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నని పిలుతామేగా. ఎందుకంటే మనం కొవ్వింది కోసుకొని తింటా కూడా మనకు రెఫరెన్స్ ఉంది. ఏ ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఆ రెఫరెన్స్ దొరుకుతుంది దేవుని కృపలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎగిరి గంతేసి ఆనందించి కృతజ్ఞత కూడికి పెట్టుకోవాల్సిన సందర్భం కాదంటారా? అంత మంచి వాగ్దానం రాలేదా? ఆనందపడాల్సిన సందర్భమే కదా. మీకు అలాగే ఏలియా గారిని జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నీవే దేవుడు అని, నేను నీ సేవకుని, నీ సెలవు చేతనే సమస్తము చేయుచున్నానని రుజువు చేయి ప్రభా ఒక్క మాట ప్రార్థన చేస్తే, గగనమును చీల్చి అగ్నిని పంపి పశువును దహించి కట్టెలు బూడిద చేసి రాళ్ళు పిండి చేసి నీళ్ళే ఆరిపోజేసి తన సత్తా నిరూపిస్తే, యెహోవా ఈ దేవుడు అందరూ కేకలేస్తాన్ని కత్తి పట్టుకొని 450 మందిని సురక్తమే జయం చిత్తకొట్టి అవతల పడేస్తే వీర విజయము నమోదు చేసిన తర్వాత ఎలియా ఏం చేశాట? కర్మేలు కొండకెక్కి 2 కాళ్ళ మధ్యలో తలను పెట్టుకొని ఏడుస్తున్నాడట. అదంత ప్రసవ వేదన పడి ఏడిచే టైమా? ఎవరిమైనా భారం కలిగి ప్రార్థన చేయొచ్చు, ఓకే. కానీ ఆ మూమెంట్ అలా ఏడిచే టైం అసలు మాట్లాడారా? ఏం టైం అది? కృతజ్ఞత కూడా ఈ టైము. దేవుడు మన ప్రార్థనలు ఆలకించాడు, ఆకాశాలు తెరిచాడు, అగ్నిని పంపాడు, పశువును దహించాడు, రాళ్ళు పిండి అయిపోయినాయి, యెహోవా దేవుడు నిరూపించబడింది, శత్రువులందరూ చనిపోయారు. రండి మనము సంతోషించి ఆనందించేదము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మాతో కొడి ఆనందించుడే, కొవ్వినది వధించుడి అనే మూమెంటే కాదా? భక్తుల జీవితాలను కాస్త తీరిగ్గా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మంచి సంతోషపడవలసిన టైంలో అందరూ ప్రేయర్లో గడుపుతున్నారు. సంతోషపడతలా? మీకు ఆ పాయింట్ అర్థమైంది ఓపిగ్గా ధ్యానం చేస్తే. నువ్వు అంటలేదు కదా దేవుని స్తోత్రం అటనాలా? సొంతంగా మీరే చెప్తారని కదా. నేను చూస్తాం 14 ఏళ్ళ మట్టే అది ఒకరు తయారయ్యారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంగమ, దేవుని బిడ్డ, నా పాయింట్ ఏంటంటే తన అవసరాలన్నీ తీరిపోయాక, తన ప్రార్థనలు జవాబు వచ్చాక, బాహాటముగా తన పట్ల దేవుడు నిరూపించబడ్డాక, అద్భుతం జరిగిన తర్వాత కూడా ఆనందించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి, విందు చేసుకోవడానికి, ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన తరుణములో కూడా నిలిచి ఉన్న కారణం దేవుని యొద్ద ఉండటం తనకిష్టమనే సింపుల్ పాయింటే కాకుండా దేవునికి నేనేమన్నా ఉపయోగపడగలనేమో. ఆమేన్. నేను ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా ఉండటం కాదు, ఇంకేమైనా ఉంటే నేనేమైనా చేయగలనేమో చూద్దాం వెళ్ళిపోవటం. కొంతమంది కనీసం అంత సభ అయ్యాక 1000 కుర్చీలు ఉన్నాయి, 1500 కుర్చీలు ఉన్నాయి, కనీసం నా వంతుకు ఒక 10 కుర్చీలు పక్కన పెడదామన్న మనసు కూడా ఉండని అద్భుత క్రైస్తవుడు సభలకు వస్తాడు చూడు, వింత మానవుడు క్రైస్తవుల్లో వాడు. మేం చెప్పగానే పోలీసు వారి చేత తనవబడుతున్న దొంగోడు కన్నా స్పీడ్కి వెళ్ళిపోతాడు ఇంటికి. ఎందుకు అట్ట పరిగిపోయావు? ఏం చేస్తావు? వెళ్ళి ఏముండదు. అందుకే ప్రార్థన అయిపోయాక నేను ఉండండి అందరితో మాట్లాడడం అట్లా ఉండదు. వచ్చామా వెళ్ళామా అంటే అక్కడికి సూపర్ క్వాలిటీలో చెప్తాడు వెళ్ళి ఎదరు మనకాడు. ఇంత సభ కదరా, ఇంతమంది దైవజనులు వచ్చారు, ఇంతమంది వేరే వేరే సంఘాలు పెట్టులు వచ్చారు, స్థానిక సంఘంగా మనకి ఏదైనా పరిచర్య ఉంటుందేమో, ఒక 5 నిమిషాలు ఉందో పోనీ, కనీసం చేత కాకపోతే ఇంకేమి కుర్చీలను తీద్దాం, ఈ పరదాలు ఎత్తుదాం, చచ్చా పారిపోవటమే. ఇంకొంతమంది భక్తులు ప్రార్థన చేసుకుందాం అనగానే లేచిపోతారు. అసలు ఇక ప్రార్థన చేసుకుందాం అంటే వాళ్ళ మూమెంట్ చూసి మోకరిస్తారేమో, మోకరించడం కాదు వెళ్ళిపోతామే. పోనీ అంతకన్నా ముందు కరెక్ట్ వాక్య టైంకే వస్తాడు, వాక్యం అయిపోగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను వాక్యం అంటే చాలా ఇష్టపడ్డాడు, నేను వాక్యాన్ని బాగా ప్రేమిస్తాను, వాక్యాన్ని బాగా ఇష్టపడతాను. వీడు చెప్పే క్వాలిటీలు చూస్తే మంచి భక్తుడు కాదు, నెంబర్ 1 దొంగ. ఏ పరిచయం చేయడు, ఆ టయానికి వచ్చి పారిపోతాడు. వీడు 10 రూపాయలు పని చేయడు, పొన్ని పని చేయలేవు, నువ్వు బలహీనుడు. ఓ పావుగంట ముందు వచ్చి ఈరోజు సేవకుని వాడుకోమని మోకాలేసి ఏడ్చేవి ఎప్పుడన్నా? ఈరోజు నా గ్రామంతో మాట్లాడని ప్రార్థన చేసావా? మనం వచ్చేప్పటికీ ఎదురుగుండా కుర్చీలో ఒకటనే ఖాళీగా ఉండాలా, ఆ కుర్చీలో కూర్చోవాలి, దర్జాగా కదలకుండా మెదలకుండా. ఏమండి సెంటర్లో గాంధీ తాత నుంచున్నట్టే నుంచుని పోయి
ఇంటికి వచ్చేస్తామే. అబ్రాం గారి మనసు ఎట్టుంది తెలుసా? ఆయన ఎంతో కాలంగా ఎదురు చూసిన అద్భుతం జరిగిపోయింది, కార్యం అయిపోయింది, డేట్తో సహా చెప్పేసే మళ్ళీ ఈ రోజు గ్యారెంటీగా ఉంటాడు రా అబ్బాయి అని. ఇంకే హ్యాపీగా చేసి హాగర రండి, ఇంట పుట్టి అలవర్చబడ్డ యోధులారా రండి, మనము సంతోషించదము, హల్లెలూయా స్తుతి ఆరాధన అనాల్సిన టైం అది. ఇంకా అక్కడే అలాగ నుంచుని దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా నాకు నచ్చిన పాయింట్ చెప్పనా, తనకు కొరత ఉన్నప్పుడు, తనకి ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు, వాగ్దానం ఇంకా రానప్పుడు, ఆయనకి అన్నం పెట్టినప్పుడు కూడా దూరంగా నిలబడి చూస్తున్నాడు. కానీ సొదొమకి వెళ్తున్నాడు, ఎప్పటికి దగ్గరికి వస్తున్నాడు. ఏం మనసు అంటారు అసలు? అది ఎంత గొప్ప మనసు అండి. దేవునికి సంతోషం కలిగిద్దా లేదు మీరు చెప్పండి? తన అవసరాలన్నీ తీరిపోయి కష్టాలని లైఫ్ కొలిక్కి వచ్చాక కొర్రమేం జరిగినట్టు జరిపోతాడు, ఒకటి చేతికి దొరకడేక. అబ్రాహాము ఇంకా దగ్గరికి వస్తున్నాడు, నిలిచి ఉండి నెక్స్ట్ సమీపించి మంచి కోపం మీద ఉన్నాడు, సోదం మీదకి వెళ్తున్నాడు. ఇలా టైంలో దగ్గర ఉండకూడదు, దూరంగా ఉండాలి ఆయన అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు. ఏందా అని గొడవ అంటే ఒకవేళ ఒక 50 మంది ఉంటే 50 మందిని కూడా పాపాస్పత్రులు కలిసి చంపేస్తావా అని మొదలెడితే ఎందుకు చంపుతాం, 50 మంది ఉంటే వదిలేద్దాం అన్నాడు. 45 ఉంటే 40 ఉంటే అంటే ఏంటి? మొండి ధైర్యమా? ధైర్యమేం లేదు, భయమే. నీతో మాటలాడ తెగించుచున్నాను అంటే భయమే ఇంకా లోపల టెన్షన్గానే ఉంది. అంటే దేవుడు మా ఇంటికి వచ్చాడు, మాతో చాలా క్లోజ్గా ఉన్నాడు, మేము భోజనం పెట్టాము, జతేసుకొని నడుస్తాం, మేము బాగా ఫ్రెండ్స్ అన్న పనికి మళ్ళీ ఫీలింగ్ ఏమి లేదు. ఇంటికి వచ్చినా దర్శించినా భయమే, ఆ జాగ్రత్త ఉంది. కొంతమందితో కొంచెం చనువిచ్చామా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏనన్నా బాగున్నావా అన్నామనుకోండి, ఇక్కడే ఉంటాడు, ఆడికి ఎత్తికితే కనపడ్డా మనకి. దేవుని వాక్యము ప్రేమించమంటుంది, ప్రేమించామో ఆడు అసలు మనకు కూడా కనపడ్డాడు, మన ఎత్తి మీదే ఉంటాడు. అయినా ప్రేమించమన్నాడు యేసు ప్రభు. మా పిల్లగాళ్ళు నాకు చెప్తారు, అన్నా కొంచెం వాడు దూరం పెట్టాడు, ఎదవేసాలు ఎత్తున్నాడు అంటారు. మరి ఏం చేయను, యేసు ప్రభు ఏమో రే దూరం పెట్టబోకరా అంటాడు. నీకు తెలియజేయట్లేవా అందరిని ఎత్తిరెక్కించుకుంటున్నాం అన్నాడు. మరి ఏం చేస్తాం? సిస్టమ్ అలాగుంది. లోపల భయమే, నీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. ప్యానాలకు తెగించి మాట్లాడుతున్నాను, ఒకవేళ 10 మంది ఉంటే గంటకో మాట మాట్లాడుతున్నావు, 50 అన్నో 10 దాకా వచ్చాను, పిచ్చా చాలేస్తున్నావు నువ్వు. ఇంత బేరమాడేవాడు ఒక్కడేనా ఇస్సాకు? 2 పిల్లల్ని ఇవ్వచ్చుగా, వాళ్ళిద్దరు ఆడుకుంటారు, లేదా నేనే ఆడించాల్సి వస్తుంది పెద్ద మనిషిని. అంటే దేవుని దగ్గర మాట్లాడే చనువున్న వ్యక్తి చెప్పుకోవటానికి పర్సనల్ విషయాలు బోల్డ్ ఉన్నాయి కదా, ఏమి చెప్పడం. ఎవడన్నా నశించిపోతాడంటే మాత్రం మొత్తం వేసేసుకుంటాడు, చచ్చిపోతాడు, తగ్గించేస్తాడు. అంటే తనకేమో అడగడు, ఇస్తే సరే ప్రభు అంటాడు. ఎవడైనా నశించిపోతాడంటే మాత్రం పేనాన్ని తెగించి అడ్డం పడిపోతుంటాడు. యేసు ప్రభుకి ఆ క్వాలిటీ నచ్చదా మీరు చెప్పండి? విపరీతంగా సంతోషం. అబ్బా ఏ మనిషి అబ్బా, సరైనరా ఇట్లా ఉండాలిరా భక్తుడంటే అని లోపల సంతోషపడిపోతున్నాడు యేసు ప్రభు. సరే అది అయిపోయింది, సరేలే 10 మంది ఉంటే ఓకే అన్నాడు. అప్పుడు ఇంత పర్యంతము వెళ్ళిపోవాలిగా, అప్పటికి వెళ్తలేదు. ప్రభు మాట్లాడి దేవుడని అబ్రాముతో మాట్లాడటో చాలించి పరలోకమునకు వెళ్ళిపోయాను. అంతటా అబ్రాము అంటే దేవుడు వెళ్ళిపోతే తప్ప చెప్పాలి. ఒకసారి మా సంఘంలో జరిగిందట, వర్షిప్లో చాలా బలమైన అభిషేకం ప్రభు ఇచ్చాడు. 1 గంటన్నర పాటు అందరం అట్లాగా ఆరాధన చేసుకొని నీకు వాక్య పరిచర్య సమయం కూడా లేదేక, ముగించలేని పరిస్థితి. అందరూ ఆత్మను పొందుకున్నారు, కన్నీరు మున్నీరుగా దేవుని పాదాలు ముద్దాడుతున్నారు. ఒక చిన్నపాటి పరలోకం అయిపోయింది మందిరం. ఆరాధన ముగింపు సమయం అయిపోయింది, ఇక వాక్యం లేదు, ప్రార్థన చేసి ముగించేశాను. మరి సమయం అయిపోయింది కదా, వేరే సంఘానికి వెళ్ళాలి కదా. అందరూ కన్నీటితో ఆరాధనతో ఉన్నారు, పరవశిస్తూ ఉన్నారు. ఎంతకాలం మనం దేవుని సందులో గడిపాం, చాలా ఎంతమంది సంతోషం దేవుని సందు అనుభవించాం.
దేవుని సన్నిధిలో మీకు ఎట్లా ఉంది, ఇటు జీవితం ఎట్టు గడపాలనిపిస్తుంది, మాకు ఇంకేం అక్కర్లేదు, వాక్యం చెప్పలేదని బాధపడుతున్నారు, ఏం లేదయ్యా కానీ తృప్తి అయిపోయింది ఇవాళ, దేవుని సన్నిధి మన మధ్యలో ఉందా, చాలా బలంగా ఉందయ్యా అంటే నేనన్నాను, అటైతే మరి కాసేపు మళ్ళీ ప్రార్థన చేసుకోండి. ఇంత బలమైన దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది కదా, నేను వేరొక సంఘం వెళ్ళి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను వెళ్తాను, మీరు ప్రేయర్లో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతే 50% మంది వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయిన 5 నిమిషాలకి. నేను ఇంకా విమాన్ నగర్ చేరాల, మా పాస్టర్ ఫోన్ చేసా, ఏంటి పరిస్థితి అంటే సగం మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సగం మంది కూడా కన్నీరు మునిగి ఏడ్చిన వాళ్ళే, కింద పడి దొల్లేసిన వాళ్ళే, ఆ శక్తితో నింపబడ్డ వాళ్ళే, భాషలు మాట్లాడే వాళ్ళే. ఎందుకు చెప్తున్నాను అందరూ పాపిష్యులు లోకస్తులు అంటలా, ఇంకనూ దేవుని సన్నిధిలో ఉండే మనసు ప్రజలకు ఉంటలా. చాలే మంచి ఎక్స్పీరియన్స్ ఇవాళ చాలా అనుభవించాం చాలు. ఒకరోజు గట్టిగా అరగంట ప్రార్థన చేస్తే కడుపు నిండిపోద్ది. ఆ రోజు ఇవాళ అసలు దేవునితో గడిపాను రా అసలు. 3వ ఆకాశమునికి వెళ్ళి ఇప్పుడే వచ్చా నేను అన్నట్టు ఉంటుంది. అబ్రహాం గారికి ఎట్టని తెలుసా మూమెంటు, చాలే అని దేవుడు వెళ్ళాడు తప్ప ఈయన కదులుతలా. అంతటా దేవుడిని యెహోవా పరమునకు వెళ్ళిపోయాను. అప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు చేసే మనం ఏమిటంటే, అబ్రహాము గారి విషయంలో దేవుడు మురిసిపోయినట్లుగా నేను భావిస్తున్న లక్షణాలు, దేవుణ్ణి అడిగే మనసు కంటే దేవునికి ఇచ్చే మనసు ఎక్కువ ఉంది. 2, తన అవసరాలన్నీ తీరిపోయినా, తనకి ఏ కష్టం లేకపోయినా దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం, ఆయన్ని సమీపించడం అని ఇష్టపడుతున్న క్వాలిటీగా ఉంది. తన కొరకు ఏమీ అడగని దేవుడు అడగని అబ్రహాం నశించిపోయి ఆత్మలు మాత్రం ప్రాణాలకు తెగించి మరీ అడుగుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చివరికి ప్రార్థన ముగిస్తే దేవుడు ముగించాలి, నేను కాదు ముగించేది, దేవుడు ముగిస్తేనే అప్పుడు లేచి బయటకు వస్తాడు తప్ప ఈయనకి చాలే ప్రభా చాలాసేపు అయిపోయింది వాళ్ళకి ప్రార్థన, రేపు చేసుకుందాంలే, ఇంకెళ్ళిరా బద్దగా నా గదిలో ఉంటేనే బాధపడతారు దోతలో, నువ్వు రేపు రా ప్రభువా సరిపెడదాం మీ పూటకి, చాలే కొడక అని దేవుడు వెళ్తేనే. దేవుడు అంటాడు, ఆ రోజుల్లో అబ్రహాము ఒకడు ఉండేవాడు అబ్బాయి, నేను అతన్ని దేవుణ్ణి అనిపించుకున్న మాత్రం సిగ్గుపడతలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా దేవుడని దేవుడు మా ఊర్లో మిగతా వాళ్ళకి చెప్పాలా అనే కసి మీద ప్రార్థన చేయండి అంతే. మీ పక్కింటోడికి, ఇరిగింటోడికి, పొరిగింటోడికి దేవుడు కనపడే, అయ్య బాబాయ్ ఎవరు మీరు అని తల్లపడుతుంటే, మీ ఇంటి పక్కన ఉన్నాడే ఆ బిడ్డ దేవుడు నేను. అసలు దేవుడు అట్ట పరిచయం అయితే ఎట్లుంటుంది ఊర్లో? దేవునికి స్తోత్రం చెప్పండి. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి దేవుడు కనబడి, నేను ఫలాని వ్యక్తి దేవుడును నీతో మాట్లాడుతున్నాను అని చెప్పంటే, తెల్లారిపాటికి అయ్యగారి గారి ఇంటి ముందు ఉండదు, ఏ రక్తం వేసి మెమోరాండం పట్టుకొని నువ్వు పోయా ఆడుందరా నాయన, ఫలాని వాడి దేవుడు నేనంటే తెల్లారిపాటికి 5 మనుషులు ఉంటారు అక్కడ. ఎట్ట ఉండాల్సింది ఎట్ట తిరగబడిపోయింది ఆలోచించండి. మెమోరాండాలు పట్టుకొని, కాగితాలు పట్టుకొని, అవి పట్టుకొని నువ్వు లైన్లో నుంచి చూడడం సరిపోతుంది జీవితమంతం. అబ్రహాము గుడారం ముందుకి రాజుగారు వచ్చి నిలబడ్డాడంట. ఏంటా అని అంటే, నేను మీతో స్నేహం చేయడానికి వచ్చానండి, ఈ అర్పం తీసుకోండి, ఈ గొర్రెలు తీసుకోండి, ఒంట్లు తీసుకోండి, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ అని ఒకసారి ఓకే ఒక్కసారి చేయకండి ఇచ్చి భాయ్ భాయ్ అన్నట్టు చాలా వెళ్ళిపోతాను అంటాడు రాజుగారు. ఎందుకు లేండి బాబు, మీరు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళం, ఊరు బయట గుడి చేసుకుంటున్నాం, మీరు దేశానికి రాజుగారు పెద్దరాకిని చేయి పెడితే చేయని వెళ్ళిపోతే నాకు ఎందుకులే అయ్యా, మీరు పెద్దోళ్ళు నాకు వద్దులయ్యా అన్నారా అట్ట కుదరదు. నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి విలేకరులు అందరూ ఉన్నారు, చేకండి ఇచ్చి హమ్దోనం భాయి భాయి అని చాలు, ఏమొద్దు. లైన్లో నుంచున్నారు రాజులు, వేసి రక్తం వేసి చేయ. క్వాలిటీ ఎట్ట మెయింటైన్ చేయాలో అర్థం చేసుకో. అబ్రహాము దేవుణ్ణి అనిపించుకుని నేను సిగ్గుపడువన్ను కానని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇస్సాకులో ఏముందో అంత పెద్ద క్వాలిటీ, మరి పెద్ద ఆయన ఒప్పుకున్నాం రైట్. ఇస్సాకులో ఏమిటట, ఇస్సాకు గురించి మాట్లాడినప్పుడల్లా నేను చెప్పే ఒక మాట,
స్వీయ క్రమశిక్షణ అనండి. ఏంటది? స్వీయ క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి? వెనకాల కర్ర పట్టుకొని ఒకటి వెనకాల ఉండి మొక్క ప్రార్థన చేయి, చేతులెత్తు, స్తోత్రం చేయి, ఈ బ్యాచ్ కాదు. థ్యాంక్ యూ. ఆ రకం కాదండి బాబాయ్. అసలు ఆయన గురించి చెప్పక్కర్లా. సింపుల్గా అర్థం చేసుకోండి మీరు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు. వాళ్ళ నాన్నగారు సహా పునర్వివాహాలు చేసుకున్న వ్యక్తే. ఆ భూమి మీద అందరంతే. అప్పటికింకా ఇది తప్పు ఇది కాదని చెప్పే ధర్మశాస్త్రం లేదు. పాపము ఏమిటి అని తెలిసే అవకాశం లేదు. పౌలు గారు చెప్తాడు కదా, ధర్మశాస్త్రం వలనే పాపం అంటే ఏంటో తెలిసింది. లేదా అసలు ఇది పాపం ఇది తప్పని తెలిసే ఛాన్స్ లేదు. అలాంటి కాలంలోనే తన యవ్వన కాలంలో అతడు సరదా పడినట్లుగా, సరసమాడినట్లుగా, వివాదాలు చేసినట్లుగా, అల్లరికి తెగినట్టుగా ఒక్క చోట ఎక్కడ కనపడదు. ఎప్పటికప్పుడు ఎలియాజరు ఇస్సాకుని కంట్రోల్ చేసి ఉండను. అవునా? అంత సీనే లేదు, అసలు అవసరమే రాదు. నేను అనుకుంటాను ఇంట్లో పని వాళ్ళందరూ కూడా అబ్రహాంకి ఎంత గౌరవం ఇస్తారు, ఇస్సాకు కూడా అంత గౌరవం ఇచ్చి ఉంటారు. ఆ క్యారెక్టర్ని బట్టి గబుక్కన మాట్లాడటానికి ఎవడ దాన్ని తప్పు ఎక్కడ ఉంటుంది? మనిషిలో నిప్పులా బతుకుతుంటే ఎక్కలేని గౌరవం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత పెద్ద చదువుకున్న వాడైనా క్యారెక్టర్ కోల్పోతే గౌరవం ఉండదు. ఒక వ్యక్తి కలెక్టర్ గారు అయిపోయారు అనుకోండి, బాగా చదువుకొని, ఈ బాబాయ్ కలెక్టర్ గారు అని గౌరవం ఉందనుకోండి, సాయంత్రానికి తాగి రోడ్డు పక్కన పడిపోయాడు అనుకోండి, కలెక్టర్ గారు పడుకున్నారు అంటారా? ఆడేవాడు తాగి పడున్నాడు అక్కడ, పోయింది వాల్యూ క్యారెక్టర్ లేకపోతే. ఎవరితో అసభ్యంగా ప్రవర్తించాడు అనుకోండి, పాత చెప్పు తెగిపోద్దాం, మళ్ళీ లేచి రక్తమే ఇచ్చేయం. బాగా చదువుకున్నవారు కదా, వారిని కొత్త చెప్పు కొనుక్కొచ్చి కొడదాం ఎవడం అనుకోడు, ఈలోపు చెప్పు తెగిపోద్ది అంతేగా. క్యారెక్టర్ లేకపోతే వాల్యూ ఉండదు సార్ భూమి మీద. మనిషి గౌరవం విలువంత స్వభావం ప్రవర్తనే అదొక్కటి పోతే చిచ్చి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏమంటారు? ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారు. డబ్బు పోయితే కొంత పోయినట్టు, ఆరోగ్యం పోతే ఇంకొంత పోయినట్టు, క్యారెక్టర్ పోతే మొత్తం పోయినట్టు. చాలా కాస్ట్లీ స్టేట్మెంట్ అది. ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్. అందుచేత నా మనం ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ రోజున నీకు ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే నీ అంతటి నీవి ఒక మంచి క్రమశిక్షణ కలిగిన భక్తి చేస్తున్నావా? నీకు రోజు ప్రార్థన చేసుకొని ఎవరు చెప్పక్కర్లా, బైబిల్ చదువుకొని ఎవరు చెప్పక్కర్లా, దేవుని సన్నిధికి టైం అవుతుందని ఎవరు చెప్పక్కర్లా, ఈ దినం ఉపవాసం అని ఎవరు చెప్పక్కర్లా, నువ్వు యేసు రక్తంతో కొనబడ్డావు, కడగబడ్డావు, పరిశుద్ధ జీవిత సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ఎవరు చెప్పక్కర్లా, నువ్వు సేవకుడివి, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఉండకూడదు ఎవరు చెప్పక్కర్లా. స్వీయ క్రమశిక్షణ అనండి. ఆమె వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఎక్కడైనా ఇస్సాకు గురించి మాట్లాడడానికి ఒక పాయింట్ దొరుకుద్ది ఎవరికైనా? అందుకనే ఇంతమంది క్యారెక్టర్స్ బైబిల్లో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చాలి పెండ్లి కుమారుడు అంటే ఇస్సాకు పేరే తీస్తారే. ఆ క్యారెక్టర్ అలాంటిది. యేసు ప్రభువుతో పోల్చదగిన క్వాలిటీ సంపాదించిన మనిషి. అది కూడా ధర్మశాస్త్రము లేని కాలములోనే, ఇది తప్పు అని చెప్పే అవకాశమే లేని కాలంలో ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధ ప్రవర్తనతో దేవుణ్ణి సంతోషపరిచిన, మహిమపరిచిన వ్యక్తి ఎవరు? అంటలేదు, చెప్పలేదు ఎవరు సరిగ్గా. హల్లెలూయా. స్వీయ పరిశుద్ధత, స్వీయ క్రమశిక్షణ అన్నది మొదటి పాయింట్. రెండో మాట చెబుదాం ఇస్సాకు గారిలో. రెండో మాట చెబుదాం నిలకడ అనండి. 26వ అధ్యాయంలో కరువు వచ్చింది. ఎవరికి? దేశమంతరికి వచ్చింది. మనోడు ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ప్రత్యక్షమై, నాన్న ఇస్సాకు నువ్వు గెరారులో నిలిచి ఉండు అని చెప్పాడు. 2వ వచనంలో 6వ వచనంకి వచ్చేప్పటికి అతడు గెరారులో నిలిచి ఉన్నాడు.
నేనేమంటున్నానంటే, ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి, ఎక్కడ పని జరిగితే అక్కడికి, ఎక్కడ బ్రతుకు తెరువు దొరికితే అక్కడికి, ఎక్కడ ప్రయోజనం దొరికితే అక్కడికి వెళ్ళాల్సిన కరువు కాలం అది. నాన్న ఇక్కడుండు అంతే, ఈ కథలు. నేను చాలాసార్లు చాలా చోట ప్రసంగాల్లో చెప్పాను, మీరు వినలేకపోతే మర్చిపోతే మళ్ళీ మీకోసం అంటాను. చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను ఇది. నేను ఏసన్న గారట గుంటూరు నుండి భీమవరం హోసన్న సభలకి కారులో వెళుతున్నారట. భీమడోల్లో వారి సేవకుడు ఒక ఆయన ఉన్నారట. నాన్న 250 యాంప్లిఫైర్ పట్టుకొని రోడ్డు మీదకి రా, నేను బయలుదేరి వెళ్తాను, రేపు నిన్ను ఎక్కించుకొని భీమవరం వెళ్తాను అని చెప్పారట. సరే అన్న అని చెప్పేసి అతను రోడ్డు మీదకి వచ్చి 250 యాంప్లిఫైర్ పట్టుకొని నిలబడి ఉన్నాడట. అయితే నిన్నటి దినం ఈ అబ్బాయికి ఈ మాట చెప్పినట్లు ఈ సేవా ఒత్తిడిలో నిద్రలేని పరిస్థితిలో అన్నగారు మర్చిపోయారట. మర్చిపోయి బండి సుమారు విజయవాడ దాటిన తర్వాత నిద్ర పట్టేసింది. అన్నగారు లేచేపాటికి భీమవరం దగ్గరికి వస్తుంది. అరే మర్చిపోయాను నన్ను కూడా గుర్తులేదు ఇంకా ఆయనకి. ఇల్లేను సభలు అయిపోయి 3 రోజులు సభలు అయిపోయింది అంట. తిరిగి వచ్చేటప్పుడు బాబా ఇక్కడే ఉండమన్నాను, నేను మర్చిపోయాను, ఎంత పని అయిపోయిందిరా పాపం, అటు చూసి వెళ్ళిపోయి ఉంటాడు, ఆ రోజు వస్తామాను అనుకొని బాధగా వైపు చూస్తే అక్కడ ఒక మనిషి కింద కూర్చొని ఒడిలో యాంపులపై పెట్టుకొని కునుకుపాట్లు పడుతున్నాడంట. బండే 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 ఎవడు వీడు అని చూస్తే ఇతను రమ్మన్న సేవకుడే. కారు ఆపి దగ్గరికి వెళ్ళి అంటే తుల్లి పడిపోయి, అన్న ఇక్కడే ఉన్నానన్నా, ఇక్కడ పెద్ద గేడి చేస్తున్నాడంట. అంటే ఎరా ఎక్కడికి వెళ్ళామంటాడేమోనని భయపడిపోయి, అప్పుడు అన్నగారు ఎప్పుడు వచ్చేవారంటే, నేను ఆ రోజే వచ్చానయ్యా. మళ్ళీ ఎప్పుడు వచ్చా, మళ్ళీ ఎప్పుడు వస్తావంటయ్యా, 3 రోజులు ఇక్కడే ఉన్నాను. ఇంటికి వెళ్ళలేదా, అన్నపానాలు లేవంటే లేవయ్యా, నువ్వు ఇక్కడ నుంచోమన్నావు అంటే ఏసనమని పట్టుకొని ఏడ్చాడంట. ఏంట్రా, ఎక్కడైనా నేను నమ్మకత్వం గురించి చెప్పాలంటే ఇదే చెప్తాను. నా లైఫ్లో నేను విన్న వాటిలో టాప్ అనిపించింది నాకు ఇది. ఎన్ని ఏళ్ళు అయిపోయినా నా మైండ్లోంచి చెరగట్లేదు అది. నిజంగా నాకు ఎందుకు దుఃఖం కలిగిద్ది అంటే, నేనే అయితే పోనా రాత్రి దాకా చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ పొద్దు నుంచి రాత్రి దాకా ఉండి ఇంక చీకటి అయిపోయింది, ఈ పాటికి సభ ప్రారంభం అయ్యి ఉంటుందిలే, ఇంక మరి దేవుని చిత్తం అన్నగారు మర్చిపోయారో ఇంకేదైనా యాంప్లిఫైర్ సెట్ అయిందో ఏదోలే అనుకొని ఖచ్చితంగా రాత్రి వరకు ఉండేని ఇంటికి వద్దు. నువ్వు ఆ తెల్లారిపోతున్నా ఇంకో తెల్లారి 3 రోజులు అక్కడ ఉండిపోతాడు మనిషి. నేను చేసే మనం ఏంటంటే, మన నుండి దేవుడు ఏదన్నా ఆశిస్తున్నాడు అంటే పోతే ప్రాణం పోవాలి కానీ ఇక నిలబడిపోవాలంతే అంట. దేవుడు నా దగ్గర కోరుకున్నది ఈ లక్షణం కదా, ఈ స్వభావం కదా, ఇంకా వద్దుగా నేనేమైపోయినా సరే, ఎవడేమన్నా సరే, ఈ క్వాలిటీ ఇస్సాకులో ఉంటుందండి. నాన్న ఇక్కడ నువ్వు ఉండు అన్నాడు, ఇక అంతే, ఇంకో పాయింట్ లేదు. ఇస్సాకు గెరారులో నివసించాను. ఎందుకు నివసించాను? నివసించమని దేవుడు ఆజ్ఞాపించాను. ఇక అంతే, ఒక మాట చెప్పాడు, రాబాయ్ నీ ఊర్లో ఉండరా అని. ఇక అంతే, దేవుడు జ్ఞాపకం చేసుకొని 100 పంట వచ్చేటట్టు చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగు. ఆ ఫిలిస్తీ దేశంలో ఆ ప్రాంతాలు అంతమంది బోల్డ్ వ్యవసాయం చేశారు కానీ దేవుడికి అంత రాల పంట. నేనేమంటున్నానంటే, దేవుని మాటకు నువ్వు వేరే విధేయత చూపిస్తే, ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా అట్టగా ఉంటుంది. అరకొరకు ఎందుకు ఉంటుంది? మార్కు సువార్త 4లో విత్తువానికి వచ్చిన ఉపమానంలో ఏమంటాడంటే, నువ్వు ఏ కొలతతో కొలుతావో నీకు మరలా అదే కొలత కొలవబడుతుంది. నువ్వు కొంచెం విధేయత చూపించావా, కొంచెమే ఆశీర్వాదం. కొంచెం నమ్మకస్తుడువా, కొంచెమే ఆశీర్వాదం. ఇంక నువ్వు నీ లైఫ్లో ఎంత చేయగలవు అంత చేసావా, అంతే ఉంటుంది. ఆయన ఎంతగా ఇవ్వగలడో అంత ఎత్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశుద్ధత అని చెప్పాను. రెండవది నిలకడ. దేవుడు నిలిచి ఉండమంటే ఇక ప్రాణమే పోవాలి కానీ కదలు అక్కడి నుంచి. 3వ మాట కూడా అంటాను, దేవుని బిడ్డలారా, ఇస్సాకు వాళ్ళ నాన్నగారు త్రవ్వించిన బావులను ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే మరలా పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి సారూప్యం చెప్తాను.
ప్రతిదీ ఆత్మ సంబంధమైన అనుభవంతో ఉంటుంది కదా. బావులు త్రవ్వించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించడం. అంటే ఇప్పుడు నేను ఒక బావి దువ్వాను అనుకోండి, ఇక్కడ నీళ్ళు వస్తాయి. నేను బావి త్రవ్వాను కాబట్టి నీళ్ళు వచ్చినాయి, కాబట్టి నేను నీళ్ళను సృష్టించినట్ట? నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. నీళ్ళకి మనకి మధ్యలో ఉన్న మట్టి తీసేస్తే నీళ్ళు కనబడతాయి అంతే. నీళ్ళేమి సృష్టించడం కాదుగా, నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. యోహాను సువార్త 7:37లో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడి కడుపులో నుండి జీవ జల నదులు పుట్టును అనలా, పారును అన్నాడు. ఉంటాయి ఆల్రెడీ. ప్రతి వానిలో ఒక నది ఉంచాడు. ఆడు ఎప్పుడైతే ప్రభులోకి వస్తాడో పాపం పోద్దో ఆ జల బయటకు వచ్చింది. నేనేమంటానంటే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తికి దేవునికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేస్తే ఆటోమేటిక్గా అతనిలో పరిశుద్ధాత్మ అనుభవం వస్తుంది. మట్టి తవ్వడమే, నుయ్యి తవ్వడమే, ఆ నీళ్ళని తీసేయటమే. నీళ్లు మనమే సృష్టించక్కర్లు, ఉంటాయి ఆల్రెడీ. అడ్డం తీసేస్తే చాలు. అంటే ఒక మొక్కలో అబ్రహాము బావులు త్రవ్వించాడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కొంతమందిని పరిశుద్ధాత్మనులోకి నడిపించాడు. అబ్రహాము ద్వారా పరిశుద్ధాత్మనులోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిలిస్తీన్లు మరలా పూర్తి చేశారు. అంటే చల్లారిపోయారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేవు, ఆ భాషల అనుభవం లేదు, దర్శనం లేదు, ఆత్మాభిషేకం లేదు, చల్లారిపోయినట్టుగా వెళ్ళిపోయారు. ఇటు ఇస్సాకు ఆ విషయంలో బాధ్యత తీసుకున్నాడు. ఆ బావులన్నీ మళ్ళీ త్రవ్వించి నాన్నగారి కాలంలో ఎలాంటి జల పొలానికి తోటకు దొరికిందో అలాంటి ప్రవాహం మళ్ళీ వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. తొలితరం క్రైస్తవులు ఎలాంటి ఆత్మపూర్ణులుగా ఉన్నారో తదుపరి కాలాల్లో చల్లారిన అనుభవాలు ఎక్కడ కనబడుతున్నాయో, ఏ బావులు పూడ్చబడ్డాయో అవన్నీ మరలా తీసేదాకా మనకు ఆరాటం ఉండాలి, కసి ఉండాలి, రోషం ఉండాలి. అనగా ఒకప్పుడు వెలిగించబడి చల్లారిపోయిన వారి మీద దృష్టి పెట్టి వారిని మరలా మునుపటి వలె పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చేలాగా మనం ప్రయాసపడాలి. ఈ క్యారెక్టర్ ఎవరిలో కనబడింది? ఇస్సాకు. అందుకని దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అబ్రాహాం గురించి మాట్లాడితే, ఇస్సాకు గురించి మాట్లాడితే ఓకే, కానీ యాకోబు నచ్చదు. దేవుడు గౌరవపడే క్వాలిటీ ఏముంటుంది ఆయన దగ్గర? అన్ని పొరపాట్లు చేసిన పనికి మళ్ళీ పనులు, నువ్వు ఎట్టొకట ఆయన కూడా గిట్టించే ప్రయత్నం చేయబాకు అని ముందే నా ఇంకా సీరియస్గా చూడబాకు. దేవునికి స్తోత్రం. నేను వారి దేవుడు నడిపించుకుంటూ సిగ్గుపడను వాను కాను అని దేవుడు చెప్పిన 3 పేర్లో యాకోబు పేరు కూడా ఉందా? బలవంతంగా నేను ఇరికిచ్చానా? మరి యాకోబులో లోపాలు ఉన్నాయిగా, పొరపాట్లు ఉన్నాయిగా, మరి ఆయన పేరు కూడా ఎందుకు పెట్టాడు? వారిద్దరిని బట్టి యాకోబుని కూడా చేర్చుకున్నానంటే బాగానే ఉండదు. యాకోబు దేవుడిని అనిపించుకుంటూ కూడా నేను సిగ్గుపడను వాడుగా. యాకోబు కూడా నువ్వు గర్వపడేలాగా ఏం చేశాడు కనుక పరువు తీశాడు. మాట్లాడబాక ఇంకా. నేను అది ధ్యానం చేశాను విపరీతంగా. యాకోబు దగ్గర అంత క్వాలిటీ ఏముంటుంది దబ్బా దేవుడు సంతోషపడ్డాకే? ఎప్పటికప్పుడు రాయ్ మీ తాతను బట్టి లేకపోతే నేను ఈ పాటికి వేసేద్దును అన్నట్టుగానే ఉంటాయిగా కోటాలన్నీ. ఏముంటుందబ్బా యాకోబు దగ్గర అని చూస్తే ఒక మాట మీ దృష్టికి జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే ఆత్మీయ తీవ్రతను కాపాడుకున్నాడు అన్నాడు. అసలు ఆత్మీయ తీవ్రత లేదు అని నేను అనుకుంటుంటే నువ్వు ఇంకా కాపాడుకున్నాడు అంటావేంది అనిపిస్తుంది. చెప్తాను వినండి. తల్లి గర్భములో పిండముకున్న పెనుగులాడా లేడుగా? మాట్లాడాలా? ఎవరితో? అన్నయ్యతో. అంతేనా కదా? ఏ విషయమే పెనుగులాడతాడు? అంతేగా, ఇంకేముంటుంది? పెనుగులాట అనేది ఎవరి మధ్యలో జరిగినా పై చేయి కోసమేగా, ఆధిపత్యం కోసమేగా, అప్పర్ హ్యాండ్ కోసమేగా చేసేది. అంటే ఆల్రెడీ పొడ్డోడు పెద్దోడు మీద దృష్టి అంటే ఏంటి? నువ్వు ఆగు నేను వెళ్తా. ఇంకేముంటుంది పాయింట్ పెనుగులాడతాకి? అవును, భూముల ఆస్తుల పేరా గొడవ ఎదవేసలేకు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం చేసేవాడుగా ఉంటాం. నోరు మూసుకుంటాను. అటు కాదులే, నీ దండం పెడతా ఉండు, నన్ను వెళ్ళని
నాకు ఎందుకో మొదటివాడిగా ఉండాలని నాకు ఇష్టంగా ఉంది. నర్మాయ్ ఈ దేవుడు నాకేం చేయాలి మాట్లాడబాకో. తగులు ఆడాడు, పెనుగులు ఆడాడు. వాళ్ళమ్మ పేన మీదకి వచ్చిందని ఇద్దరు కుటుంబతే. ఒక దశలో ఇలాగైతే నేను బ్రతుకుటో ఎందుకు అనుకుందంట ఆవిడ. ఇందులో పెద్దోడిదే డిఫెన్సే, అటాకింగ్ అంతా మనోడిదే. ఒక్కొక్క యార్కర్ వేస్తాను వికెట్లు లేచిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అంత బేభత్సంగా ఉన్నాడు పిల్లోడు. కానీ కుదరలా. ఎవరు వచ్చారు బయటికి? మనోడు ఏం చేశాడు? ఆడు కాలెట్టుకొని వచ్చేసాడట. ఒక్క సెకండ్ తేడా వచ్చినా ఈడి పెద్దోడు ఈడి చిన్నోడు అంటారని, కాలెట్టుకొని వచ్చేది ఇద్దరు సమానమే అంటారని ఆశ పెట్టుకొని ఎట్టాకు ఫస్ట్ ప్లేస్ దక్కలా, కనీసం సమానమన్న పదవన వచ్చుద్దని కాలెట్టుకొస్తే ఈ కాలెట్టుకొని వచ్చే లోపే ఆడికి ఏలికి దారం కట్టేశారు. ఈడి పెద్దోడు అన్నారంతే. అమ్మా ఇంతకాలం పోరాటం వేస్ట్ అయిపోయిందిరా, ఎంత కష్టపడ్డా సాధించలేకపోయానమ్మా అనుకున్నాడు. దేవుని చిత్తం అలా కొనడలు మనం ఏమి చేయదము. నేను చిన్నవాడిని. పెరిగాడు, పెద్దోడయ్యాడు. ఎవడి వ్యవసాయం వాడు, ఎవడి వ్యాపారం వాడు చేసుకునే కాడికి వచ్చారంటే వీళ్ళు యుక్త వయసుకు వచ్చినట్టే కాదా. వాడు అడిగి పోయి వేటాడు చేస్తున్నాడంటే పెద్దోడు అయ్యాడుగా. ఇది కూడా వ్యవసాయం చేస్తున్నాడంటే పెద్దోడు అయ్యాడుగా. అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక రోజు వాడు కూర లేకపోతే కూరగాయలు అడిగితే మనోడు ఏమంటున్నాడు? ఇంకేమైనా అడిగాడా? మరి రేపు నాకు వండి పెడతావా? ఇవాళ నీకు వంట చేసి పెడతాను కానీ రేపు నా వంట చేస్తావా? మరి నా బట్టలను ఉతుకుతావా? ఇంతకు అడగాల. అంతే హాస్టల్ పిల్లలు అంతే పెడతారుగా. ఇవాళ నేను వండుతాను కానీ రేపు నువ్వు ఉండు. ఇవాళ నా బట్టలను ఉతుకు, రేపు నేను ఉతుకుతా. ఇంతకన్నా అడ్జస్ట్మెంట్లు ఏముంటాయి అన్నదమ్ములకి? అబ్బే ఒక్క సెకండ్ ఆలోచించలేదు. జస్ట్ తెస్తావు మరి ఏంద్రానికి చేస్తున్నా ఫస్ట్ చదివా నాకు పిచ్చి. నాకు 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 కావాలి, నీకేం అక్కర్లేదు. అట్ట కాదు లేదు. రేపు పొద్దున్న వేటాడితే జింకేదని పెడితే మొత్తం నీకు ఇచ్చేస్తాను. చిచ్చి నాకు వద్దు. వండుకున్న కూర తినట్లేదు నేను, నాకు తినబుద్ధి ఎత్తలేదు. నీకు లేని కూర మీద ఆరాటం ఉంది, నాకు వండుకున్న కూర మీద ఇంట్రెస్ట్ లేదు. మరి ఏం కావాలరా నీకు? నాకు జేష్టత్వం కాదు. తీసేసుకోరా బాబాయ్, నా పెనం తీసేకు నువ్వు. నేనేమంటున్నానంటే తల్లి గర్భములో పిండం ఉన్నప్పుడు ఏ ఆశ అయితే అది సొంతంగా తనకి పెద్దోడైతే బాగుంటుంది, చిన్నోడు వింటే వేస్ట్, ఇలాంటివన్నీ తెలుస్తాయి అసలు. అంటే ఆశ దైవికంగా తనలో ఉంది. దేవుడు పెట్టిన ఒక ఆశ. అతను సొంతంగా ఏం తెలుసు పాపం? అమ్మ పేరు, నాన్న పేరు, తన పేరు, ఆస్తులు, భూములు, ఈ గొడవలు తెలుస్తాయా? దైవికముగా అంటే ఒక ఆత్మ సంబంధమైన తీవ్రత ఏదైతే తనలో ఉందో, ఈ లోకంలోకి వచ్చాక 20 ఏళ్ళ వయసు వచ్చాక, యుక్త వయసు వచ్చాక, పెద్దరికం వచ్చాక, తన బతుకు తను బతికే స్థాయికి వచ్చాక కూడా ఆ తీవ్రత అది కొంచెం కూడా తగ్గల పోలా. ఫస్ట్లో బాప్తిసం పొందిన కొత్తలో ఆమెనంటలేదుగా, ఆత్మను పొందిన కొత్తలో ఆ తీవ్రత, మంట, కసి 20 ఏళ్ళ తర్వాత సేమ్ అట్టగా ఉంది. ఏం తగ్గల. ఇప్పుడు మన గురించి ఎప్పుడు చెప్పక్కర్లా, మనమే చెప్తాం. ఇప్పుడు కాదు కాదండి ప్రారంభంలో మరి మోకరిస్తే మన ముందు మనమే చెప్తాం, ఎవడు చెప్పక్కర్లా. ఆ దినములలో ప్రార్థన చేస్తే రథంతా మరి ఇప్పుడు ప్రార్థన చేసి పడుకుని పోతున్నాం. ఆత్మ సంబంధమైన తీవ్రతని కాపాడుకున్నాడు. ఆ కసి పోట్ల మనిషిలో 25 ఏళ్ళు వచ్చినా సరే నాకు అది చేస్తత్వం కావాలి, నాకు ఆ మంట, ఆ కసి అది అట్టగుంది. బాప్తిసం పొందిన కొత్తలో, ఆత్మను పొందిన కొత్తలో అసలు చర్చిలకి ఎవరిని కూర్చొని అరకరం మందే గుద్దేసి తోసేసి పడేసి నెక్స్ట్ వారం నుంచి మరి ఆ విధంగా అప్పుడే గాలిపోయిన బుడగలాగా తయారైదట. 20-25 ఏళ్ళకు కూడా మనుషులు అదే కసి ఉంది. రక్తం చేయం. ఆత్మీయ తీవ్రతను కాపాడుకోవాలి అనండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత గతిమాలి, బుద్ధిమాలి ఏదో దరిద్రం తలబడి 18 రామం వెళ్ళాడు. నేనేమంటలేదు, నా మీద పడి ఎడుతున్నాడు ఒక్కొక్కడు. 18 రామం వెళ్ళాడు. నాతో ప్రార్థన చేయించుకొని అమ్మ సలహా తీసుకొని అక్కడ మేనమామ కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళి దేవుని స్తోత్రం 20 సంవత్సరాలు పారితనం చేశాడు. పొద్దున్న లేతే పేడకలు తెస్తాం, ఇంకేం లేదు ఉద్యోగం. ఎట్ట బతికినాడు, ఎట్ట అయిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. వాళ్ళ తాతగారి వంశం కానీ ఇంట్లో పూటకి 400 మంది తినే వంశం అది. పాలేర్లు, పనివాళ్ళు, దాసులు, దాసీలు, గొడవ గోతలు. మనోడు ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఈజే పాలేరు. పరుమధ్య పోయింది. యేసు రక్తం ఏం చేయం. 20 సంవత్సరాలు ఎవరింట్లో పనిచేశాడు? లాబాను ఇంట్లో. ఆ లాబాను ఎవరు? గృహదేవతలను ఆరాధించేవాడు.
విగ్రహారాధికుడు. లాబాను కూతుర్ని ప్రేమించాడు. చిన్న కూతురుతో మొత్తానికి 14 ఏళ్ళకి పెళ్లి చేశారు. ఆ పిల్లకి బాబంటే ఇష్టం. నేను వచ్చేస్తా మా ఊరు వెళ్ళిపోదామంటే సరే అంది. మరి నాన్న మర్చిపోతామంటే మర్చిపోతున్నాను. మరి చిన్నప్పటి నుంచి పెరిగావు కదా ఏడుతామంటే ఏడవనంది. మరి అక్కడ మీ నాన్న కావాలంటే నేను మళ్ళీ తీసుకురాలి నమ్మో ఛార్జీలు పెట్టలేను అన్నాడు. అయినా సరే పర్లేదు అంది. మరి అక్కడ చచ్చిపోతానంది. ఇన్ని చెప్పింది కానీ బొమ్మను వదులుతలేదు. నీకు అర్థమైందా? నీ దేశం వచ్చేస్తా మా దేశం వదిలేస్తా అన్నీ చేస్తాను, బొమ్మను మట్టుకు వదలను. విగ్రహంతో అంత 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 ప్రియమైన బంధం ఉంది. దారిలో వచ్చాడు, ఎవరో వచ్చాడు, ఏయ్ నిన్నెంతనైనా చంపేత్తక నా చేతనాడు కానీ మీ దేవుడు వద్దన్నాడు. అలా చంపేద్దు నిన్ను. నీకు అంత రోషం అంటే పోతే పోయావు కానీ నా దేవతను దొంగిలించిన సిగ్గుమాలిన పని నీకంటే. ఛీ, దేవత అది ఎవరి తిరుగుతాడు చంపేతలు పడేమన్నాడు. అంత కసి మనోడికి. ఎందుకు చెప్పానంటే 20 సంవత్సరాలు ప్రార్థనకి దూరంగా ఉన్నా, తండ్రికి దూరంగా ఉన్నా, ఈ ఆధ్యాత్మిక అనుభవాలకి దూరం అయిపోయినట్టుగా కనపడినా 20 సంవత్సరాలు కొంచెం అన్నా భక్తిలో తగ్గలేదు, విగ్రహారాధనకి మొగ్గలేదు, బొమ్మను తెచ్చుకోలేదు. బొమ్మ కనపడితే చచ్చిపోవాలనేంత కసి ఇంకా ఉంది మనిషిలో. అతని రేంజ్ పోయింది, రోషం పోయింది, ఇంటి పరువు తీశాడని తిడతాను. ఇప్పటికీ తిడతాను, అందులో డోకాయం లేదు. కానీ అక్కడ బతికిన 20 ఏళ్ళలో మెల్లిగా విగ్రహానికి అలవాటు పడలేదు. తన దేవుడు తన భక్తి ఏమీ కోల్పోలేదు. అందుకనే నేను ఏమన్నాను ఫస్ట్ పాయింట్లో, ఆత్మలో తీవ్రతని కాపాడుకున్నాడు, ఇప్పుడు భక్తిని కాపాడుకున్నాడు అనండి. అంటే మరి చిన్నప్పుడు అంటే ఊర్లో చర్చికి వెళ్ళేవాడిని. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ అండి, మరి కుదరటం లేదండి, కొంచెం మెల్లిగా చల్లారేవండి, చిన్నది టిక్లింగ్ వచ్చిందండి, ఆ తర్వాత ఇంకోటి వచ్చిందండి, ఇంకోటి. సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు, సన్నాసిరా. కాపాడుకో. స్వదేశాన్ని కోల్పోయాడు, స్వరాష్ట్రం కోల్పోయాడు, దేవుని కుటుంబాన్ని కోల్పోయాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంత మాంసం కూర పెడితే అల్లెల్లుయ్యా అని తినేశాడు దానియేలు. ఎక్కడిది చిచ్చి నక్కుతున్నాడు. మనము ద్వారపాలకులము, అతడు ప్రధానమంత్రి, ఎక్కువ మాట్లాడకూడదు. అతడు ఏమి చెప్పితే చేస్తే ఉద్యోగం ఉండును, లేకపోతే ఊడిపోను. ఇచ్చే నేను యోధున్నాడు ఏనన్నాడు మొర్దుకై. వాళ్ళు స్వరాజ్యాలు స్వదేశాలు కోల్పోయారు కానీ భక్తిని కోల్పోలేదు సార్ ఎవరో. అదే మెయింటైన్ చేశారు. ఏ దేశంలో ఉన్నా హైదరాబాద్ వెళ్ళేపాటికి అసలు ఎవడో పరదేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఒక్కొక్కడు. అన్న సాఫ్ట్వేర్ వచ్చిందన్న, సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ సెట్ చేయాలి ఫస్ట్. ఏందిరా నువ్వు సాఫ్ట్వేర్ 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 అని మెల్లిగా రాజీ పడిపోతున్నావు. సాఫ్ట్వేర్ అయితే ఏంది ఆదివారం ప్రార్థన చేయొద్దా? సాఫ్ట్వేర్ అంటే తెల్లవారు స్తోత్ర ప్రార్థన మానేస్తావా? సాఫ్ట్వేర్ అయితే అప్పుడప్పుడు వారానికి ఒకసారి సరదాగా సినిమాకి మెల్లిగా ఫ్రెండ్స్. భక్తిని కాపాడుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత కూర లేకపోతే, మూడో పాయింట్ చెప్తున్నా, ఇంత కూర లేకపోతే వాళ్ళ అన్నయ్య జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. అది పొందేసుకున్నాక వెళ్ళాడు 19 మనోడు. ఈ కూటమి అయిపోయాయి కదా ఆ కూటం. అక్కడేం కష్టాలు రాలేదా? 10 మార్లు జీతం పోయలేదా? 4-5 సార్లు మోసం చేయలేదా? మరి ఈ బాబు కూడా అమ్మేసుకున్నాడా? ఎన్ని బాధలన్నా పడ్డాడు కానీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోలేదు, కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మలో తీవ్రతను కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా జ్యేష్ఠత్వాన్ని, స్తోత్రం చెప్పండి. అందుచేత నేను వారి దేవుణ్ణి అనిపించుకుంటకు సిగ్గుపడువాడను కాను అని చాలా ఘనమైన సాక్ష్యాన్ని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు మాట్లాడాడు. మీరు ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గురించి ఒక 3 మాటలు చెప్పాను నేను. 1, దేవుణ్ణి అడిగే మనసు కాదు, ఇచ్చే మనసు. 2, దేవుని సన్నిధిలో కాలము గడిపే మనసు. తన కొరకు ఏమీ అడగకపోయినా నశించు ఆత్మల కోసం ప్రాణాలకు తెగించే మనసు. ప్రార్థన దేవుడు ముగిస్తే తప్ప తను చాలించని మనసు అబ్రహాంలో ఉన్నాయి. 2వది, ఇస్సాకు స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశుద్ధత కలిగిన వాడుగా ఇస్సాకు మనకు కనబడతాడు. 2వది, ఇస్సాకు నిలకడ కలిగిన వాడుగా, కరువైన శ్రమైన దేవుడు చెప్పిన చోట నిలిచి ఉన్నాడు. 3వది, అతడు అనేక మందిని పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 3వది,
ఆత్మలో తీవ్రతను కాపాడుకున్నాడు యాకోబు, ఇంకా భక్తిని కాపాడుకున్నాడు, జ్యేష్ఠత్వంను కూడా కాపాడుకున్నాడు, అమ్ముకోలేదు. నేను అంటున్నాను, ఈ లక్షణాలను మనం ప్రయాసపడి సంపాదించాలి. ఆ క్వాలిటీకి ఎదగాలి. ఎదిగితే దేవుడు మన గురించి కూడా ఈ సాక్ష్యం చెబుతాడు, మరి శ్రేష్టమైన దేశమును మన కొరకు సిద్ధపరుస్తాడు. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.